ఎన్డీఏతో భాగస్వామ్యం చేసుకుని నరేంద్ర మోడీని బతిమలాడుకుని వచ్చినటువంటి నితీష్ కుమార్ ఎన్డీఏకి బొక్కబెట్టి క్రిందటిసారి ఎన్నికల్లో ఎన్డీఏకి ఎన్డీఏతో కలిసి గెలిచి ఎంపీ సీట్లు భారీగా గెలిచి అసెంబ్లీలోనూ గెలిచి వాస్తవంగా ఫస్ట్ ప్లేస్లో ఉండేటటువంటి మనిషి థర్డ్ ప్లేస్కి పడిపోయిన ఆయన్నే ముఖ్యమంత్రిని చేసిన వెన్నుపోటు పొడిచి దెబ్బతీసి లాలూ ప్రసాద్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత లాలూకి ఏం ఆశ చూపెట్టాడు, వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రి, తను కేంద్ర రాజకీయాలు చేస్తాను. కానీ కొన్ని రోజులు పోయాక లాలూకి ఏం ఆశ వచ్చింది, నితీష్ కుమార్ పని అయిపోయింది, ఇక తన కొడుకు సీఎం కొంచెం సీరియస్ ఎఫర్ట్ పెడితే తను ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు అన్నటువంటి ఆలోచన వచ్చింది. అందుకోసమని మొన్నటి ఐఎన్డీఏ కూటమి మీటింగ్లో తనని ప్రధానమంత్రిగా సిఫార్సు చేయమని అడిగితే చేయలేదు. దాంతో అలిగి యువతలు కూర్చున్నారు. అందుకని నితీష్కి భారీ దెబ్బ కొట్టడానికి కుట్ర పన్నారు. వాస్తవంగా జేడీయూకి అధ్యక్షుడు నితీష్ కుమార్ ఒకప్పుడు తను పక్కకి వెళ్ళిపోయి అక్కడ కథ మార్చేసి లలన్ని అధ్యక్షుడిగా పెట్టారు. నితీష్ కుమార్ ఎప్పటికప్పుడు వేరే వాళ్ళని పెడతా ఉంటుంటారు. అట్లా లలన్ని అధ్యక్షుడిగా పెట్టారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అధ్యక్ష స్థానం. ఆ లలంతో లాలూ ప్రసాద్ నితీష్నే వెన్నుపోటు పడబోయాడు. తెలివిగా సీఎంగా తేజస్వి ఉండేటట్టు, అట్లాగే లలన్కి రాజ్యసభ సీట్ ఇచ్చేటట్టు, అంటే నితీష్ని పక్కన పెట్టేసి తీసుకురావడానికి ప్లాన్ చేసుకొచ్చాడు. లాలూ ప్రసాద్తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు అన్నటువంటి విషయం తెలిసేటప్పటికి అర్జెంటుగా జేడీయూ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు కూడా స్కెచ్ చేశారు. దాదాపు 30-40 మందితో అవతలకి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశారు. ఈ విషయం తెలిసినటువంటి నితీష్ కుమార్ అర్జెంటుగా మీటింగ్ పెట్టి లలన్ని తీసేసి తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ఇక్కడ మెయిన్ ప్లాన్ ఏంటి, నితీష్కి ఇక్కడ తేజస్విని ఎలాగైనా సరే సీఎం చేసేందుకు లాలూ లలన్ ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా జేడీయూని చీల్చి కనీసం 1 డజన్ మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి పంపేందుకు లలన్ ఒప్పుకున్నారు. బదులుగా వచ్చే ఏప్రిల్లో ఆర్జేడీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని తనకిచ్చేలా అంగీకారం కుదిరింది. 249 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో జేడీయూతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకి తేజస్వికి కేవలం మరో 7 ఎమ్మెల్యేలు మద్దతు చాలు. కానీ 45 మంది జేడీయూ ఎమ్మెల్యేలు డజన్ మంది పార్టీ ఫిరాయిస్తే వాళ్ళపై అనర్హత వేటు ఖాయం. తన అధ్యక్ష పదవి సాయంతో ఆ ముప్పు తప్పించేలా లలన్ ఎత్తువేశారు. అందులో భాగంగా వాళ్ళని పార్టీ నుంచి ఆయనే సస్పెండ్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి అనర్హత నిబంధన వర్తించదు. ఆ తర్వాత 12 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీకి మద్దతు పలికేలా నితీష్ సర్కార్ కుప్పకూలి తేజస్వి గద్దెనెక్కేలా వ్యూహరచన చేశారు. ఈ మేరకు 12 మంది జేడీయూ ఎమ్మెల్యేలతో కొద్ది వారాల క్రితం లలన్ గుట్టుగా మంతనాలు కూడా జరిపారు. వాళ్ళందరికీ మంత్రి పదవులు ఆశ కూడా చూపెట్టారు. ఆర్జేడీకి చెందినటువంటి స్పీకర్ అవధ్ బిహారీ చౌదరి అందుకు పూర్తిగా సహకరిస్తారని కూడా చెప్పారు. అయితే సదరు ఎమ్మెల్యేలో తన వీరవిధేయుడైన సభ్యుడు ఒకడు దీని మీద ఒప్పందించడంతో నితీష్ అప్రమత్తమాడు సైలెంట్గా వారం క్రితం ఆపరేషన్ లలన్కి తెరదీసి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలందరితోనూ విడివిడిగా మాట్లాడి వాళ్ళంతా తనకే విధేయులుగా ఉండేలా చర్యలు తీసుకుని అలా పావులు గదుపుతూ శుక్రవారం చివరికి క్లైమాక్స్కి తెచ్చి లలన్ని పక్కన పెట్టేసి అధ్యక్ష పదవి తను తీసుకున్నారు. ఇప్పుడు నితీష్ ఇక మోడీ వెనకాల పడుతున్నారు.